హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మనం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ పహాడీ షరీఫ్ రోడ్లో ఉన్న మామిడిపల్లి గ్రామానికి వచ్చాము. నగర హడావిడి నుంచి కాస్త దూరంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. పార్కింగ్ స్పేస్ ఉందని చెప్పారు కదా, చాలా. ఆ స్పేస్లో కొన్ని స్టోన్స్ ఉన్నాయండి. ఆ రాళ్ళ మీద ఈ పెయింటింగ్స్ కనిపిస్తున్నాయండి. టైగర్ ఉంది ఈ స్టోన్ మీద, అండ్ పక్కన ఇంకొక స్టోన్స్ ఉన్నాయి ఇంకా చాలా. వాటి మీద ప్యారెట్ మరియు అందమైన వినాయకుడి రూపం చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది ఇలా. మన బొజ్జగనపై చూడండి ఎంత ముద్దుగా పడుకున్నాడు. ఈ చెట్టుకు భక్తులు కట్టిన చాలా ముడుపులు కనిపిస్తున్నాయి. ఆ నమ్మకం, ఆ భక్తి చూస్తే మనసు కాస్త హద్దుకుపోతుందండి. చిన్న చిన్న విషయాలే కానీ ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన ఫీల్ని తీసుకొస్తున్నాయి. ఈ ఆలయం సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిందని స్థానికులు చెప్తున్నారండి. ఆలయం లోపల అడుగు పెట్టగానే మనసుకు ఒక మనశ్శాంతిగా చాలా బాగా అనిపించింది నాకు. ఆలయం చుట్టూ చూస్తే దట్టమైన చెట్లు, చల్లని గాలి, నిశ్శబ్దమైన వాతావరణం. వాక్ చేసుకునే వాళ్ళకి బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్తా అండి ఇది. ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. పూజలు, కార్యక్రమాలు, ఆలయం చాలా అందంగా కనిపిస్తుందండి. ఈ ఆలయం 400 సంవత్సరాల నాటి పురాతన ఆలయం అని స్థానికులు చెప్పారు కదా. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండి, ఈ ఆలయం ఉన్న ప్రదేశం ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ఉండడం వలన ఇక్కడికి వచ్చిన భక్తులకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ శాంతి కలుగుతుందని భావిస్తున్నారు అందరూ. అందుకే చాలామంది భక్తులు కేవలం కోరికలు కోరుకోవడానికి మాత్రమే కాకుండా మనసు ప్రశాంతం కావాలని, దేవుడితో ఒంటరిగా మాట్లాడుకోవచ్చని ఇక్కడికి వస్తారు. ఎందుకు అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదండి. అండ్ గుడి వచ్చి చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పారు కదా. చుట్టూ వాతావరణం ఇంకా మనకి మన ట్రాఫిక్ సౌండ్స్ కానీ అవి కానీ ఏవి వినిపించవు గుడికి. దానివల్ల మనం దేవుడితో ఉన్న టైం అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
మనసు బాగోలేకపోయినా గుళ్ళకే వెళ్తాం కదా మోస్ట్లీ. అక్కడ ఏంటంటే బాలేదు కాబట్టి ఇంకా బాగుంటుంది. అంటే దేవుడి దగ్గరికి ఆ ఫీలింగ్ వెళ్తే మనం ఆ ఫీల్ అనేది మారిపోద్ది. మనం ఎలాంటి బాధ, కష్టం ఎలాంటిదున్నా టెంపుల్లోకి అడుగుపెట్టిన వెంటనే మనం అవన్నీ మర్చిపోతామండి. మనకు ఎన్ని బాధలుండని టెంపుల్లోకి అడుగుపెట్టగానే ఆ బాధలన్నీ మర్చిపోతాం. అది ఆ దేవుళ్ళకే సాధ్యం మనల్ని అలా చేయటం. ఇక్కడ స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతమై కొలువై ఉన్నారు. దర్శనం చేసుకుంటుంటేనే ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ మనసంతా నిండిపోయినట్టు అనిపిస్తుందండి. ఆలయం అంతా బంతిపూలు చాలా చక్కగా అలంకరించారండి. ఎక్కడ చూసినా పసుపు రంగు పూలు. మొత్తం టెంపుల్ చాలా అందంగా పండుగ ఫీల్తో కనిపిస్తుంది. ఫొటోస్, వీడియోస్ తీసుకోవాలనుకుంటే ప్రతి కోణం చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తూనే ఉండాలనిపించేలా ఉంది ఈ అలంకరణ. నా ఫీలింగ్ అయితే టెంపుల్లోంచి రావాలి అనిపించలేదు. కొంచెం సేపు ఇక్కడే ఉండి ఇంకొంచెం సేపు ప్రశాంతంగా ఉండాలి అని అనిపించిందండి.
జంట నాగులు కూడా ఉన్నాయండి. అందుకే ఈ ప్రదేశానికి ఇంకా ఎక్కువ భక్తి నమ్మకం ఉంది అనుకుంటా. అండ్ ఎంత ప్రశాంతంగా చూడండి, వాతావరణంలో హడావిడి లేకుండా ఎంత బాగుందో. ఇప్పటి వరకు ఈ టెంపుల్లో చాలా సీరియల్ షూటింగ్ జరిగాయంట. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక షూటింగ్ జరుగుతుంది, జీ తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతుంది. దానికోసం ఇక్కడ కొన్ని వుడెన్ త్రిశూలాలు కూడా పెట్టారు. ఆటో విజయశాంతి సీరియల్ అనేది ఇక్కడ షూటింగ్ జరుగుతుందంట అండి. ఇప్పుడు ఆటో విజయశాంతి సీరియల్ టీంతో వాళ్ళతో కూడా నేను కొన్ని స్నాప్స్ కూడా తీసుకున్నాను. అందరూ చాలా ఫ్రెండ్లీగా బాగా మాట్లాడారు. ఫ్రెండ్స్, వాళ్ళని మీరు ఏ సీరియల్లో చూసారో మీకు తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. పక్కన గోశాల అయితే చూడటానికి నిజంగా చాలా అందంగా ఉందండి. ఆ గోశాల మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉండడం చాలా స్పెషల్గా అనిపించింది. ఆ సీన్ చూస్తుంటే కొంచెం సేపు అక్కడే ఉండాలనిపించింది నాకైతే. చుట్టూ ప్రశాంతత, మధ్యలో కృష్ణుడు చాలా అందంగా ఉందండి. నేను నా కిట్టయ్యతో కలిసి అక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకున్నాను. అలాగే ఒక అందమైన కోనేరు కూడా ఇక్కడ ఉందండి. అదంతా చూస్తే మొత్తం ప్రదేశం చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. కోనేరులో కొన్ని ఫిషెస్ అండ్ టాటాయిస్ కూడా ఉన్నాయి. అండ్ చుట్టూ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కొంతమంది భక్తులు మంత్రాలతో ఫిషెస్కి లైక్ ఫుడ్ ఇస్తున్నారండి. ఫిషెస్కి, టాటాయిస్కి వాళ్ళు మంత్రం జపం చేస్తూ వాటికి అందిస్తున్నారు. అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఎక్కడ చూసినా ప్రకృతి మాత్రమే కనిపిస్తుందండి, ఇంకేం కనిపించట్లేదు నాకు. ప్రకృతి మధ్యలో దేవుడు ఎంత బాగున్నాడో, నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ టెంపుల్. మనకి ఇక్కడ కూడా బాలకృష్ణుడు కనిపిస్తాడండి. ఇక్కడ నుంచి కోనేరులోకి వ్యూ కూడా చూడటానికి చాలా బాగుంది, చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే టెంపుల్ అంతా చూడొచ్చండి, అక్కడ నిలబడి కూడా మనకి చుట్టూ ఉన్న గ్రీనరీ అదంతా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను ఈ బ్లాగ్లో అయితే అన్నీ అంటే టెంపుల్లో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని కూడా క్లియర్గా చూపించాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఆలయం మాత్రమే కాదు, పక్కనే ఉద్యానవనం, గోశాల, కోనేరు అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి వస్తే ఇక్కడ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రశాంతత, భక్తి, అలాగే ఫ్యామిలీ టైం అన్నీ ఒకే ప్లేస్లో దొరికే చూడంటే ఈ బాలాజీ టెంపులే అండి. కుదిరినప్పుడు మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఈ మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. చెప్పారు కదా, వాళ్ళు మంత్రాలు ఉచ్చారణతో ఫిషెస్కి ఫుడ్ చేస్తున్నారని. సో వాళ్ళు అక్కడే అండి, ఆ భక్తులు చూడండి ఎంత మంత్రాలు చదువుతున్నారు వాళ్ళు. ఇక్కడ
ఇక్కడే పార్క్ అని చెప్పారు కదా, పిల్లలతో వస్తే కూడా మనని ఏమి ఇబ్బంది పెట్టరండి. మంచిగా వాళ్ళు కూడా వాళ్ళ పని హ్యాపీగా ప్లే టైంని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ పిల్లలతో కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ టెంపుల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.